స్వాగతం. ఇక్కడ మనం శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మండలంలో హిందీ దివస్ చాలా ఘనంగా జరుపుతున్నారండి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకేమా, యువర్ నేమ్? వర్ష. యువర్ స్కూల్ నేమ్? జెపిజి గర్ల్స్ స్కూల్. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? హిందీ దివస్. హిందీ దివస్ ఏమైనా ఐడియా ఉందా నీకు? హిందీ దివస్ హిందీ మన మాతృభాష, మనం మాట్లాడతాం, అసలు కంటి అంతా మనం మాట్లాడతాం. హిందీ నాకు చాలా ఇష్టం. ఓకే మా, యువర్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ ఆయిషా. మై నేమ్ జెపిహెచ్ఎస్ స్కూల్ గర్ల్స్ స్కూల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను? నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్. జ్యోతి, వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? జెడ్పీజీహెచ్ఎస్ పెనుగొండ. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? క్లాసికల్ డాన్స్ చేస్తున్నాను. క్లాసికల్ డాన్స్ చేస్తున్నావు. మై నేమ్ ఇస్ అనుష. అనుష, వాట్ యువర్ స్కూల్ నేమ్? జెడ్పీహెచ్ఎస్ కోగిరా. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావమ్మా? నేను కవి గురించి హిందీ దినోత్సవం గురించి కవి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తారా కవి గురించి? आपको सामने में महाकवि कबीर कबीरदास का जन्म 1300 में काशी में हुआ मान जाता है। गुरु रामानंद को शिष्य कबीर ने 8वीं हुआ जाता है। आई जीवन को अंतिम कुछ वर्ष मगहर में बिता और लिए चिरनिद्रा में लिए गए। कबीर का राजनीतिक धार्मिक सामाजिक चेतना प्रकट रहता है। उनकी कविता में सामाजिक को और लिए एक पन्ना अमृता क्या है। कबीर का भाषा पूर्ण भाषा के कबीर का जन्म 1300. Thank you so much, Nana. Okay, what is your name, ma? Alekia. What is your school name? జెడ్పీహెచ్ఎస్. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను? హిందీ దివాస్ సాంగ్ పాడుతున్నావా? ఇప్పుడు పాడగలవా సాంగ్? నేను జెడ్పీహెచ్ఎస్ చదువుతున్నాను. हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा. हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र देवनागरी भाषा, जन जन मन के अभिलाषा. हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा. मकुट राष्ट्र भाषा का हिंदी ने भाई, जन जन मन के अपनी भाई, जन जन मन के अपनी भाई. देवनागरी. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఎంత క్యూట్ గా డ్రెస్సింగ్ చేసుకున్నారు. కీర్తి, వాట్ ఇస్ యువర్ స్కూల్ నేమ్? జెడ్పీజీహెచ్ఎస్. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? భరతనాట్యం. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉందా నీకు? 4th క్లాస్. ఓకే నాన్న, యువర్ నేమ్ ప్లీజ్? దామిని. దామిని, వాట్ యువర్ స్కూల్ నేమ్? జెడ్పీజీహెచ్ఎస్. నువ్వు ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావమ్మా? డాన్స్. క్లాసికల్ డాన్సా? కూచిపూడి. ఓకే, వాట్? My name is Jagdish Subramani. వాట్ యువర్ స్కూల్ నేమ్? My school name is JPHS High School. హిందీ దివస్ గురించి ఐడియా ఉందా మీకు? ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నానన్నా? హిందీ దివస్ కల్చరల్ ఈవెంటా? ఈవెంట్ నేమ్? నువ్వు ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? భరతనాట్యమా, కూచిపూడియా? కూచిపూడి చేస్తున్నావా? ఓకే మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మేడం కదిర్ నుంచి హిందీ దివస్ కోసం అటెండ్ అయ్యారండి. వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ నిజంగానే 14వ తేదీ సెలవు ఉండడం వల్ల ఈరోజు జిల్లా స్థాయిలో చేయడం జరిగింది. ఇంత బాగా ఏర్పాటు చేస్తారని మేము కూడా ఊహించలేదు. చాలా బాగున్నాయి. ఇట్లాంటివి ఇంకా జిల్లా మొత్తం మీద ఇట్లాంటివి ప్రతిసారి జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం. హిందీ భాష, ఇక హిందీ భాష దినోత్సవం గురించి చెప్పాలంటే ఇది మన జాతీయ భాష. సో ప్రతి ఒక్కరూ దీన్ని మాట్లాడడానికైనా ప్రయత్నించడం మంచిదే. దేశ ఐక్యత, ఒకానొకప్పుడు దేశ ఐక్యత ఈ భాష మీద ఆధారపడి ఉంది.
తర్వాత దేశాభివృద్ధి తర్వాత కూడా దేశాభివృద్ధి ఈ భాష మీదే ఆధారపడిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ షైనీ అని ఒక అమ్మాయి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకుందంట. ఇది ఏమైనా తెలుసు? నేషనల్ అవార్డ్స్ ప్రైడ్ ఇండియా కల్చరల్ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు, అబ్దుల్ కలాం టాలెంట్ ఇన్ నేషనల్, అన్నమయ్య ప్రాధాన్యోత్సవము, కాణిపాకంలో, శ్రీకాళహస్తిలో ఇలా చాలా నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఈవెంట్స్ తీసుకోవడం జరిగింది. నాట్య మయూరి, నాట్య సౌరభ అన్నటువంటి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది అమ్మాయి. దాదాపుగా 4 ఇయర్ నుండి నేర్చుకుంటుంది. 4 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ దాదాపు 10.5 years అవుతా ఉంది డ్యాన్స్ నేర్చుకోబట్టి. మనకి ఫ్యూచర్లో మంచి డ్యాన్స్ నృత్య కళాకారిణి కావాలన్నది అమ్మాయి కోరిక. ఓకే మ్యామ్, మీ అమ్మాయి గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇన్ని అవార్డ్స్ తీసుకుంది కదా, ఒక మదర్ గా మీరు ఎలా ఫీలింగ్ చెప్పండి? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అమ్మాయి ఉన్నందుకు. కేవలం నృత్యంలోనే కాదు, చదువులో కూడా చాలా చక్కగా చదువుకొని మంచి డిసిప్లిన్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో తన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. షైనీ అచీవ్మెంట్స్ గురించి తన మాటల్లో తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువుకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ప్రియా మ్యామ్ నాకు చాలా ఎంకరేజ్ చేసి అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేకి ఒక బ్యాక్ బోన్ అండ్ స్ట్రెంగ్త్గా నిలిచింది. అండ్ మా ప్రియా నాట్య మండలి నుండి అందరి స్టూడెంట్స్ కూడా ఇంకా ఎక్కువ మేము స్థాయికి ఎదగాలని మా మేడం ఎప్పుడు చూస్తారు. అండ్ మా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మా పేరెంట్స్ ముందుండి నాకు ఈ డాన్స్ నేర్పించారు. వాళ్ళు లేకపోయింటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు మై గురు ప్రియా. ఇక్కడ సత్యసాయి జిల్లా పెనుగొండలో జరిగిన హిందీ దివస్ చూసాం కదండి. కెమెరామెన్ షాకిర్ తో అనూష, వెన్నెల న్యూస్ టీవీ, పెనుగొండ.